హాయ్ వ్యూయర్స్, హౌ ఆర్ యూ అండ్ స్టార్ట్ యువర్ డే ఏ లిటిల్ బిగ్ స్మైల్. వ్యూయర్స్ చూస్తున్నారు కదా, ఈరోజు చికెన్ కర్రీ చేశాను. చాలా టేస్టీగా వచ్చింది. దీంట్లో వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ డిఫరెంట్గా వాడాను. అంటే రొటీన్గా వాడే ఇంగ్రీడియంట్స్ కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి టేస్ట్. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారంటే మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు. ఈ టేస్ట్ డిఫరెంట్గా ఉందని, చాలా టేస్టీగా వచ్చిందని. సో దీంట్లో వాడే మెయిన్ ఇంగ్రీడియంట్స్ గార్లిక్, మిరియాలు అనేది వాడండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అసలు వాడలేదు. ఈ వర్షాకాలంలో చాలా హెల్తీగా ఉంటుంది రెసిపీ కూడా. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పిల్లలే కాదు అందరూ కూడా ఇష్టపడతారు. చిన్న చిట్కాతో మనము ఇది ఎలా చేద్దామో చూసేద్దాము. ఎండింగ్ వరకు వీడియో చూడండి, అన్నీ అర్థమవుతాయి. ఇక్కడ నేను ఆల్రెడీ కడిగి పెట్టుకున్నానండి. చికెన్ కేజీ తీసుకున్నాను. దీనికి కొంచెం కారం, ఉప్పు, కొంచెం ఆయిల్ కూడా వేసేసి పక్కకు పెట్టాను ఒక హాఫ్ అన్ అవర్. తర్వాత ఫస్ట్ మనము 4 ఆనియన్స్ ఇలా పెద్దగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇక స్టవ్ ఆన్ చేసేసి ఒక బౌల్ పెట్టేసుకోవాలి. ఒకసారి బౌల్ కడిగేసి పెట్టేసుకోవాలి. ఇలా కొద్దిగా వేడినప్పుడు కొద్దిగా వాటర్ వేసి చల్లేసి మనము కడిగిన టెస్ట్ ఏమన్నా కూడా అన్నీ పోతాయండి. ఇలా ఫ్రెష్గా ఉంటుంది బౌల్ కూడా. ఇక బౌల్ పెట్టేసుకొని కొద్దిగా హీట్ అయ్యాక వాటర్ తడినప్పుడు కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకొని కొద్దిగా హీట్ అయ్యాక మనం చేసుకున్న ఆనియన్ పేస్ట్ని వేసేసుకోవాలండి బౌల్లో. ఇలా ఆనియన్ పేస్ట్ వేసేసుకొని కలుపుతూ ఉండాలండి కొద్దిగా. మనము మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని కలుపుతూ ఉండాలి. కొద్దిసేపు మూత పెట్టుకొని కొద్దిసేపు ఆగాలి. తర్వాత దానికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ అంటే ఇవి. నేను గార్లిక్ తీసుకున్నాను, ఒకటి తీసుకున్నాను. ఇంకా 4-5 పచ్చిమిర్చి తీసుకున్నాను. మనం తినే కారం బట్టి మనం కొంచెం కలుపుకోవచ్చు ఇంకా పచ్చిమిర్చి. దాంట్లోకి ఒక 4-5 లవంగాలు, ఇలాచీ 4, దాల్చిన చెక్క, సాజీర, కొద్దిగా మిరియాలు. తర్వాత వీటన్నిటిని కూడా మిక్సీ పట్టుకోవాలండి. చిన్న జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఆనియన్ కొద్దిగా బ్రౌన్ అవుతున్నప్పుడు దాంట్లో మనం చేసుకున్న ఈ పేస్ట్ని వేసేసుకోవాలండి. ఇప్పుడు ఇలా ఆనియన్ కొద్దిగా బ్రౌన్ అయినప్పుడు వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా పైకి వస్తుంది కదా ఆనియన్స్లో, అప్పుడు ఈ మసాలాను వేసుకొని పూర్తిగా కలుపుకోవాలి. దీన్ని కూడా మనం కొద్దిగా ఫ్రై చేసుకోవాలి, అంటే పచ్చివాసన పోయేంత వరకు. తర్వాత దీనిలో కొద్దిగా పసుపు వేసుకోవాలి, కొద్దిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీన్ని మనము మళ్ళీ కొద్దిగా మూత పెట్టేసుకొని కొద్దిసేపు ఉంచుకోవాలి. ఇలా మూత తీసేసుకొని కలుపుకోవాలి మళ్ళీ ఇంకొకసారి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనము చికెన్ వేసేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత మనము చికెన్ని బాగా కలుపుకోవాలండి. మసాలాలు బాగా పట్టించేలా బాగా కలపాలి. తర్వాత మనము లిడ్ని క్లోజ్ చేసి కాసేపు ఉంచుకుందాము. అంతలోపు మనము ఒక 2 టమాటాలను మిక్సీకి వేసుకుందాము. గ్రేవీ అనేది చాలా బాగుంటుంది ఇది వేయడం వలన. మళ్ళీ ఇంకొకసారి మనము చికెన్ని మళ్ళీ కలుపుకుందాము. ఇలా వాటర్ సపరేట్ అవుతున్నట్టు కనిపిస్తుంది మనకు. అప్పుడు మనం దీంట్లో సాల్ట్ వేసుకోవాలి. నేను కల్లుప్పును వేస్తాను. కల్లుప్పు టేస్టీ వేస్తుందండి. మన నాన్ వెజెస్ వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇలా కల్లుప్పును వేసిన తర్వాత కలుపుకోవాలి మళ్ళీ ఇంకొకసారి. మనం ఇలా వేసుకొని కలుపుకున్న తర్వాత మనం మళ్ళీ లిడ్ని క్లోజ్ చేసేసి పెట్టేసుకుందామండి. ఎందుకంటే సాల్ట్ వేయడం వల్ల సాల్ట్లోని కొంచెం వాటర్నెస్ అనేది వస్తుంది, అది స్ప్రెడ్ అయిపోతుంది. సో మనం కొద్దిసేపు క్లోజ్ చేసుకొని ఉంచుకుందాము. ఇక లిడ్ని ఓపెన్ చేసి చూస్తే మనకు వాటర్ అనేది కనిపిస్తుంది ఇలా స్ప్రెడ్ అవుతున్నట్టుగా. ఇక మళ్ళీ కలుపుకొని మనము ఇప్పుడు మనకు కావాల్సినంత టేస్ట్ తగ్గట్టు మనం కారం వేసుకోవాలి. ఎవరు టేస్టీగా ఎంత అవ్వాలనుకుంటే కారం తక్కువ తినేవాళ్ళు ఉంటారు, ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు. సో మనం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. తక్కువ తినేవాళ్ళు 3 స్పూన్స్, ఎక్కువ తినేవాళ్ళు 6 స్పూన్స్ వరకు వేసుకోవచ్చు. ఇక మళ్ళీ బాగా కలుపుకోవాలి. తర్వాత మనం చేసుకున్న టమాటో పేస్ట్ ఉంది కదా, దాన్ని కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. ఇక మళ్ళీ ఇంకొకసారి కలుపుకుందాము.
ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనము మళ్ళీ లిడ్ని క్లోజ్ చేసేసి కాసేపు ఉంచుకుందాము. ఇక మనము ఓపెన్ చేసి చూస్తే ఇలా గ్రేవీగా వచ్చేస్తుంది, చాలా బాగుంటుంది. మనకు కావాలంటే ఫ్రైగా కావాలంటే మనం ఇంతవరకు చేసి ఆపేసుకోవచ్చు స్టవ్ని, లేదా మనకు ఇంకొంచెం గ్రేవీ కావాలంటే వాటర్ పోసేసుకొని ఇంకొంచెం గ్రేవీగా చేసుకోవచ్చు. దీనిలో నేను 1 స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసి కలుపుకున్న తర్వాత మనము కావాల్సినంత గ్రేవీ కావాలనుకున్నప్పుడు మనం కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. నేను వాటర్ కలుపుకుంటున్నాను, అది కొద్దిగా స్కిప్ అయిందండి. సో మీకు కావాల్సినంత వాటర్ వేసుకోవచ్చు, 1/2 గ్లాస్ 1 గ్లాస్ వరకు. సో ఇక ఫైనల్గా కర్రీ ఇలా దగ్గరికి వచ్చేటప్పుడు మనము కొత్తిమీర తీసుకొని కట్ చేసుకొని వేసేసుకోవాలి లాస్ట్ మినిట్లో. ఇక కర్రీ రెడీ అయిపోయిందండి. ఇలా గ్రేవీ థిక్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇది డిఫరెంట్ టేస్టీగా ఉంటుందండి, అన్ని చికెన్ కర్రీలా కాదు. ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. థిక్నెస్గా టేస్టీగా చాలా బాగుంటుంది. పిల్లలు మాత్రం చాలా ఇష్టపడతారు. ఈ వర్షాకాలము ఈ గార్లిక్ మిరియాలు కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, కోల్డ్నెస్ కూడా తగ్గిస్తుంది. మా పిల్లలకు మాత్రం ఈ రెసిపీ చాలా బాగా నచ్చింది, చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారు వాళ్ళు. టేస్ట్ డిఫరెంట్గా ఉంది మమ్మీ, చాలా బాగుంది అన్నారు. సో మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇక ఇదండి నా చికెన్ రెసిపీ. సో మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి, ఎలాంటివి కావాలన్నా నాకు కామెంట్ చేయండి, నేను చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్, టేక్ కేర్, అండ్ ఫైనలీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి వీడియోస్ ఇంకా చేస్తూనే ఉంటాను, రెసిపీస్ అన్నీ, స్టైలిష్ అన్నీ, ఫన్నీస్ అన్నీ తీస్తూనే ఉంటాను. సో చూస్తూ ఉండండి. బాయ్ బాయ్.